డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశమయ్యారు. గత 10 రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలను సీఎంతో మీనాక్షి నటరాజన్ చర్చిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశమయ్యారు. గత 10 రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలను సీఎంతో మీనాక్షి నటరాజన్ చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ నివాసంలో ఆమె భేటీ అయ్యారు. వరుసగా 10 రోజుల నుంచి ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి నేతలతో, ఉమ్మడి జిల్లాలకు కొంతమందిని అబ్జర్వర్స్ని నియమించింది. వీళ్ళందరితోని వరుసగా 10 రోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పనున్నారు. ఆమె సమీక్షల్లో ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయాలు, ముఖ్యంగా చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. జిల్లాలలో, నియోజకవర్గాల్లో ఒక నేతపై మరొక నేత కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. దాంతోపాటు ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ముఖ్యంగా అబ్జర్వర్స్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీనాక్షి నటరాజన్కి లెటర్స్ రూపంలో ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, గ్రామస్థాయి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు సోషల్ మీడియాలో వీక్గా ఉన్నారు. చాలామందికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. దాంతోపాటు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు కానీ, విషయాలు కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్కి కానీ, కాంగ్రెస్ లీడర్స్కి కానీ తెలియవు. అవి తెలిస్తే వాళ్ళు వేరే వారికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి గొప్ప పనులన్నిటికీ చెప్పే స్పేస్ ఉంటుంది. కానీ వారికి అందరికీ ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత మైలేజ్ రావట్లేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పనున్నారు. దాంతోపాటు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త పాతకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా ఇంకా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకోకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రమైన ఇబ్బందులు పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే క్లియర్ చేసుకోవాలని మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పనున్నారు. దాంతోపాటుగా ఇటు ఆధిపత్య పోరుకు సంబంధించి ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయి. పాతగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఎలాంటి పదవులు రావట్లేవు అనే విషయాన్ని కూడా చాలామంది మీనాక్షి నటరాజన్కు విన్నవించారు. ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీని ఒక సంస్థాగతంగా, దాంతోపాటు ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి మీనాక్షి నటరాజన్ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ, గవర్నమెంట్కి సంబంధించి ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి భర్తీకి కానీ, వీటికి నియోజకవర్గాల్లో ఎవరు ఎలిజిబుల్గా ఉన్నారు, ఎవరికి ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ తెప్పించుకున్నారు. వీటన్నింటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి కొత్త నిర్ణయాలు, ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి చేరికల విషయం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరుకి ఫుల్ స్టాప్ పెట్టడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ, వీటన్నింటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి ఆయనతో డిస్కస్ చేసి ఫైనల్గా ఒక రిపోర్టును తయారు చేయనున్నారు. ఆ రిపోర్టును ఏఐసిసి నేతలకు మీనాక్షి నటరాజన్ సబ్మిట్ చేయనున్నారు. దాంతోపాటుగా వీటి నుంచి వచ్చినటువంటి ఫైండింగ్స్, అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలకు అవేర్నెస్ లేకపోవడం, దీనికి ఒక పరిష్కార మార్గాలను కూడా కనుగొనాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా కొన్ని శిక్షణ తరగతులు పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి లీడర్స్ అనే విషయాన్ని ఆమె భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేట్స్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీలో దశాబ్దాలుగా, అంటే కొంతమంది 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి పదవులకు నోచుకోలేదు. అలాంటి వారిని గుర్తించి వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలి. పదవులలో, ఇటు పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ పోస్టుల్లో కానీ ప్రియారిటీ ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా డిస్కస్ చేయనున్నారు. ఇక కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతల వల్ల పాతగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు కూడా బాహాబాయికి దిగి వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి కూడా చెక్ పెట్టాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించినటువంటి విషయాలను సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసి దానికి సంబంధించి పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి ఫైండ్ అవుట్స్ని కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. రైట్ సిద్ధార్థ్.